ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శుభ. నాకు తింటే చాలా ఇష్టం, కానీ వండటం అంటే బాగా కష్టం. సో ఈజీగా హెల్దీగా ఉండే రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. ఈ రోజు ఈజీగా అయిపోయే వైట్ పాస్తా చేస్తున్నాను. మీరు నా ఛానల్ కి ఫస్ట్ టైం విజిటర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకన్ క్లిక్ చేయండి. అప్పుడు నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఈ వైట్ పాస్తా చేయడానికి మనకి వెజిటబుల్స్, బ్రోకలీ, వెల్లుల్లిపాయ, పాస్తా, గోధుమ పిండి, ఇంకా పాలు కావాలి. పాస్తాని ఫస్ట్ దాని ప్యాకింగ్ మీద ఎంత టైం ఉందో అంతసేపు బాయిల్ చేయాలి. బ్రోకలీని డైరెక్ట్గా యాడ్ చేయకూడదు, కొంచెం లాంచ్ చేయాలి. ఈ వెల్లుల్లిపాయ కట్ చేయడం చాలా ఈజీగా ఉంది, కానీ చూడటానికి నాకైతే బాగానే టైం పట్టింది. నేను ఓన్లీ క్యాప్సికమ్స్ యాడ్ చేశాను. మీకు కావాలంటే ఆనియన్స్, క్యారెట్స్, ఆలివ్స్ కూడా యాడ్ చేయొచ్చు. కలర్ఫుల్ జ్యూసీ వెజిటబుల్స్ కట్ చేస్తుంటే చూడటానికి కూడా ఎంత హ్యాపీగా ఉంటుందో. ముందు కొంచెం వెన్న లేదంటే ఆయిల్లో వెల్లుల్లిపాయ వేయించాలి. అవి కొంచెం వేగాక గోధుమ పిండి యాడ్ చేయాలి. ఇప్పుడు రెండింటిని గోధుమ పిండి కలర్ మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత పాలు పోయాలి. పాలు యాడ్ చేశాక ఆ మిక్చర్ని ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాయి. కొంచెం థిక్ అయ్యాక ఇందాక కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేయాలి. దీన్ని ఇంకొంచెం థిక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఉప్పు, ఆరిగానో సీజనింగ్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయాలి. అంతే. నాకైతే ఈ పాస్తా చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి బాగుందో లేదో కింద కమెంట్స్ లో చెప్పండి. బాయ్ బాయ్.